హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. టెట్ టు డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ మీద ఖచ్చితంగా మనం 10 మార్కుల కంటే ఎక్కువ కంటెంట్ స్కోర్ చేసే విధంగా క్లాసెస్ అయితే రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్లో మనకు 200 వరకు ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. టెట్ ఎగ్జామ్ మనకు ఇంకో 15 డేస్ కూడా టైం ఎక్కువ లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు రివిజన్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా స్కోర్ ఎక్కువ సాధించాలనే క్వశ్చన్లో అందరూ ఉంటారు కాబట్టి ఈ పీడిఎఫ్ మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో దాదాపు 200 బిట్స్ వరకు క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఈ పీడిఎఫ్లో మీరు విత్ ఎక్స్ట్రా కంటెంట్ అప్ టు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు గల ఎక్స్ట్రా కంటెంట్ని పీడిఎఫ్లో ఉంచడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ కావాలనుకునేవారు ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే జాయిన్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ జాయిన్ అనే ఆప్షన్ ద్వారా మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా మా మెంబర్స్ అయిపోతారు మీరు ఛానల్కి సంబంధించి. సో ఈ విధంగా ఛానల్ మెంబర్స్ మీరు ప్రతి సబ్స్క్రైబర్ కంటే అందరికంటే ముందుంటారు. సో మీకు ఉచితంగా పీడిఎఫ్స్ అయితే అందించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు, జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది జాయిన్ ఫర్ మోర్ బెనిఫిట్స్ అండ్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఛానల్ మెంబర్ అయిపోతారు. మీకు బ్యాడ్జ్ కూడా రావడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఆ పీడిఎఫ్ అయితే మీకు అందించడం జరుగుతుంది. తర్వాత మీకు అందించే పీడిఎఫ్ ఇదే. సో మీరు చూడవచ్చు, ఎక్స్క్లూజివ్లీ టెట్ కొరకు అలాగే డిఎస్సి కొరకు తయారు చేసిన పీడిఎఫ్ ఇది. ఇందులో మనకు అప్ టు థర్డ్ నుంచి ఇంటర్ వరకు ఉంటుంది. ప్రతి క్వశ్చన్ మీరు చూడవచ్చు. ఇందులో ఎక్స్ట్రా కంటెంట్ కూడా అందించడం అయితే జరిగింది. సో మనకు అప్ టు ఇంటర్ లెవెల్ వరకు చేసిన క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. సో ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకుంటారు అయితే అనుకుంటున్నాను. సో ఇది విత్ ఎక్స్ట్రా కంటెంట్ అప్ టు మనకు స్వాతంత్రం సిద్ధించే వరకు గల కంటెంట్ వరకు కూడా ఇందులో అందించడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ 198, 199, 200 వరకు క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి. ఎక్స్ట్రా కంటెంట్ అందించడం జరిగింది. సో ఇప్పుడే మిస్ చేయకండి. కంటెంట్ సోషల్ కంటెంట్ పైన అప్ టు 10 మార్క్స్ వరకు వచ్చే ఆస్కారం ఉన్న పీడిఎఫ్ ఇది. ఇప్పుడే జాయిన్ అయిపోండి. సో దీనికి సంబంధించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసేది ఉంది. ఇప్పుడే మనం క్లాస్ ద్వారా ఒకసారి రెగ్యులర్గా దాన్ని డిస్కస్ చేద్దాం. క్లాస్లో మనం 140 బిట్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 141 ఒకసారి చూద్దాం. ఇదివరకు 1వ కర్ణాటక యుద్ధం గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు 3వ కర్ణాటక యుద్ధం గురించి ఒకసారి చూస్తే, 3వ కర్ణాటక యుద్ధం వచ్చేసి మనకు 1756 నుంచి 63 వరకు జరుగుతుంది. సో దీని యొక్క రీజన్ ఏంటంటే, జరిగే ఉద్దేశం అమెరికాలో వలసలు స్థాపించే విషయంలో ఇంగ్లాండ్కి ఫ్రెంచ్కి మధ్య సప్తవర్ష సంగ్రామం అనేది అయితే జరుగుతుంది. సో అందుకని 3వ కర్ణాటక యుద్ధం జరిగింది. సో ఇంతకుముందు మనం 2వ కర్ణాటక యుద్ధం చూసుకుంటే అది స్వదేశీ సంస్థానాల మధ్య వారసత్వ యుద్ధాలుగా జరిగింది. ఇటు ఆర్కాట్ అటు హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి. మొదటి కర్ణాటక యుద్ధం చూసుకుంటే యూరోప్లో ఆస్ట్రియా రాజు 6వ చార్లెస్ మరణిస్తే ఆ యూరోప్లో ఆస్ట్రియాలో పెత్తనం కొరకు వాళ్ళు యుద్ధాలు చేసుకుంటే కంటిన్యూస్గా దాన్ని మన భారతదేశంలో కొనసాగించుకోరు. సో ఇది మీకు ఈ టాపిక్ అంతా మీకు ఇంతకుముందు చెప్పిన పీడిఎఫ్లోనే ఉంది. సో అందుకనే మీరు ఈ పీడిఎఫ్ పొందాలి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో అలాగే ఇక్కడ 1760లో వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ అనేది అయితే ఓడిపోయి 63లో పారిస్ సంధితోటి ఇండియా నుంచి వలసల్ని విరమించుకుంటుంది ఫ్రెంచ్. దీని తర్వాతనే మనకు బ్రిటిష్ వారి ఏకచక్రాధిపత్యం అయితే ప్రారంభమవుతుంది భారతదేశంలో. నెక్స్ట్ 142 ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందని క్వశ్చన్స్ అడగవచ్చు. 1757 జూన్ 23 విత్ డేట్ అండ్ మంత్ ఇంపార్టెంట్. ఇది ఎవరెవరికి జరిగిందంటే, బెంగాల్ నవాబ్ అయిన సిరాజుద్దౌలాకి బ్రిటిష్ వారికి మధ్య జరిగితే బ్రిటిష్ వారు గెలవడం జరిగింది. అలాగే ఇందులో సిరాజుద్దౌలా సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్ కుట్ర పన్ని మనకు సిరాజుద్దౌలాకి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి సపోర్ట్ ఇస్తాడు. మొట్టమొదటి భారతదేశంలో ఒక మనకు దోకా అంటే అంటాం కదా, కుట్ర చేసిందని ఈ మీర్ జాఫర్. ఈయన కుట్ర వల్లనే బ్రిటిష్ వారి ఆధిపత్యం ఎక్కువైపోయింది. ఈయన కనుక సిరాజుద్దౌలాకు సపోర్ట్ ఇచ్చి ఉండి ఒకటే లెవెల్లో ఉంటే కథ వేరేలా ఉండేది. సో 142 అది. 143లో మీరు బక్సార్ యుద్ధం గురించి డిస్కస్ చేద్దాం. 1764 టు అక్టోబర్ 22 మధ్యలో బాక్సార్ యుద్ధం జరిగింది. ఇది బ్రిటిష్ వారికి నవాబుల కూటమికి మధ్య జరిగింది. బ్రిటిష్లో చూసుకుంటే వాన్ సిట్టార్డ్ అండ్ సర్ హెక్టర్ మన్రో వీళ్ళు గవర్నర్ జనరల్ అండ్ మనకు సైన్యాధిపతులుగా ఉంటే, నవాబుల కూటమిలో వచ్చేసి ఢిల్లీకి సంబంధించి షా ఆలం II, అయోధ్యకు సంబంధించి షుజాఉద్దౌలా, బెంగాల్కి సంబంధించి మీర్ కాసిం మనకు వీళ్ళ మధ్య యుద్ధం అయితే జరిగింది. సో బ్రిటిష్ వారైతే గెలవడం జరిగింది దీన్ని కూడా. నెక్స్ట్ 144 చూసుకుంటే, ఆంగ్లేయుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడి రాజ్యాలను కోల్పోయిన వారు వచ్చేసి మైసూర్కు చెందిన హైదర్ అలీ, టిప్పు సుల్తాన్. అలాగే మహారాష్ట్ర సర్దార్లు మహదాజీ సింధియా అండ్ నానా ఫడ్నవీస్ వీళ్ళు కోల్పోవడం జరిగింది. అలాగే బ్రిటిష్ వారి విజయాలకు సహకరించిన గవర్నర్ జనరల్స్ వచ్చేసి రాబర్ట్ క్లైవ్ అండ్ వారన్ హేస్టింగ్స్ అండ్ వెల్లెస్లీ. సో వీళ్ళు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 145 బిట్ చూసుకుంటే,
సో ఇక్కడ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు కూడా చాలా జరిగాయి. ఇయర్స్ అయితే ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుంచుకోండి. మొదటిది 67 to 69, రెండవది 80 to 84, మూడవది 90 to 92 అండ్ నాలుగవది 1799లో జరిగింది. సో ఇవి ఆంగ్లో మైసూర్ యుద్ధాలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 146 ఆంగ్లో మరాఠా యుద్ధాలు కూడా అవి కూడా జరిగాయి. సో ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రతి ఒక్కరితో యుద్ధాలు చేసి రాజ్యాలను ఆక్రమించారు, అందుకనే ఈ యుద్ధాలు చాలా ఇంపార్టెంట్. ఆంగ్లో మరాఠా ఫస్ట్ది 75 to 82, రెండవది వచ్చేసి 1803 to 05 అండ్ మూడవది 1817 to ఇక్కడ 18 చూసుకోవచ్చు. 1817 నుంచి ప్రారంభమై 18 వరకే జరిగింది. సో నెక్స్ట్ మరాఠీ మరాఠాలతో జరిగింది కాబట్టి మరాఠీ పీష్వాలకు సంబంధించి కాలక్రమం చూద్దాం ఒకసారి. ప్రతి కాలక్రమం కూడా చూసాం ఈ పీడిఎఫ్లో. ఫస్ట్ బాలాజీ విశ్వనాథ్, ఆ తర్వాత పీష్వాలలో మొదటి బాజీరావు వస్తాడు, ఆ తర్వాత బాజీరావు ఉంటాడు, తర్వాత మొదటి మాధవరావు తర్వాత నారాయణరావు, తర్వాత గంగాబాయి, తర్వాత రెండవ మాధవరావు తర్వాత రెండవ బాజీరావు ఉండడం అయితే జరుగుతుంది. ఇది మరాఠీ పీష్వాల కాలక్రమం. నెక్స్ట్ 147 చూడండి. సో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం మనకు సిక్కులతో కూడా జరిగింది 45 to 46 అండ్ రెండవది 48 to 49. సో ఇటువంటి కంటెంట్ ఉన్న పీడిఎఫ్ని ఖచ్చితంగా మీరు చదవాలి, అందుకనే పొందండి అని చెప్పడం జరుగుతుంది. రెగ్యులర్గా చదవాలి. ఇది ఎగ్జామ్ ముందైతే ఖచ్చితంగా మీకు రివిజన్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది పీడిఎఫ్. ఇప్పుడే జాయిన్ అయిపోండి. నెక్స్ట్ 148 వచ్చేసి గవర్నర్ జనరల్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం ఇందులో. అయితే బెంగాల్కి సంబంధించి ఫస్ట్ గవర్నర్ జనరల్ వచ్చేసి మనకు వారన్ హేస్టింగ్స్. బెంగాల్కి సంబంధించి ఖచ్చితంగా చూడాలి, ఇది బెంగాల్ అంటున్నాను. ఆ తర్వాత భారత్కి సంబంధించి మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. బెంగాల్ వచ్చేసి మాత్రం వారన్ హేస్టింగ్స్, భారత్ వచ్చిన తర్వాత విలియం బెంటింగ్. నెక్స్ట్ భారత్కి ఫస్ట్ గవర్నర్ జనరల్ వైస్రాయ్, అంటే వైస్రాయ్ పదవి మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ వచ్చేసి లార్డ్ కానింగ్. అలాగే భారత చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వచ్చేసి మౌంట్ బాటన్, మనకు స్వాతంత్రం సిద్ధించే ముందు ఉంటాడు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు సి రాజగోపాలాచారి ఫస్ట్ అండ్ లాస్ట్ భారతీయ గవర్నర్ జనరల్గా ఉంటాడు. లాస్ట్ అంటే ఎందుకంటే మనకు ఆ తర్వాత ఈ గవర్నర్ జనరల్ పదవులు అయితే తొలగించడం జరిగింది కాబట్టి సి రాజగోపాలాచారి మనం చూడవచ్చు. నెక్స్ట్ 149. సో ఇప్పుడు కొందరు గవర్నర్ జనరల్స్ గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ వారి కాలంలో ఏమేమి జరిగిందో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే రాయడం జరిగింది ఇందులో. సో వారన్ హేస్టింగ్స్ టైంలో జరిగిన కొన్ని చూస్తే ఈయన 73 to 74 అండ్ 74 to 85 ఉంటాడు, మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈయన 1773లో రెగ్యులేటింగ్ చట్టాన్ని తీసుకొచ్చాడు. దీని ప్రకారమే 1774లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, కలకత్తాలో. నెక్స్ట్ పిట్స్ ఇండియా చట్టం తెచ్చాడు 84లో. ఇది వారన్ హేస్టింగ్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. క్వశ్చన్స్ గవర్నర్ జనరల్స్ గురించి అడిగే ఆస్కారం ఉంటే ఇవి అడగవచ్చని డీటెయిల్గా రాయడం జరిగింది చూడండి. నెక్స్ట్ కార్న్వాలిస్ గురించి చూస్తే 85 to 93 ఉంటాడు. జమీందారు చట్టం తీసుకొచ్చాడు. దీని యొక్క రూపకల్పన వచ్చేసి సర్ జాన్సో రూపకల్పన చేస్తాడు. దీన్ని 1793లో వస్తుంది. సివిల్ సర్వీసెస్ పితామహుడుగా కార్న్వాలిస్ని పిలుస్తారు. ఇది కార్న్వాలిస్ గురించి. నెక్స్ట్ 150లో లార్డ్ వెల్లెస్లీ గురించి ఒకసారి చూద్దాం. ఈయన 98 to 1805 ఉంటాడు. సైన్య సహకార పద్ధతిని తీసుకొచ్చింది ఈయననే 1798లో. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు లార్డ్ వెల్లెస్లీ. నెక్స్ట్ విలియం బెంటింగ్ గురించి 1828లో వస్తాడు, 35 వరకు ఉంటాడు. సతీ సహగమన నిషేధ చట్టాన్ని 1829లో తీసుకొచ్చిన వ్యక్తి విలియం బెంటింగ్. మంచి చట్టం ఇది, సో ఆయన తీసుకురావడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ మీడియాన్ని కూడా 1835లో ప్రవేశపెడతాడు. ఇయర్ ఇంపార్టెంట్ చాలా విలియం బెంటింగ్ గురించి, ఇది ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ 151లో డలోజీ గురించి చూసుకుంటే 1848 to 56 వరకు ఉంటాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అనగానే మనకు గుర్తుకొచ్చేది డలోజీ. 1848లో తెచ్చాడు. అలాగే బాంబే టు తానే మొట్టమొదటి రైల్వే లైన్, సో 34 kilometers, దీన్ని డలోజీనే తీసుకురావడం జరిగింది 1853లో. అలాగే వుడ్స్ డిస్పాస్ తెచ్చాడు 1854లో. అలాగే వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడం జరిగింది 1856లో. దీని ప్రకారమే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు కలకత్తాలో మొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపిస్తాడు 56లో. నెక్స్ట్ లార్డ్ కానింగ్ గురించి చూస్తే మొట్టమొదటి వైస్రాయ్ అని ఇంతకుముందే తెలియజేయడం జరిగింది. ఈయన 56 to 62 ఉంటాడు. అలాగే 1857లో 3 విశ్వవిద్యాలయాలు స్థాపించాడు. 1857 తిరుగుబాటు ఈయన కాలంలోనే జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్, 1857 తిరుగుబాటు ఎవరి కాలంలో జరిగిందంటే లార్డ్ కానింగ్. నెక్స్ట్ 152 లార్డ్ రిప్పన్ గురించి చూద్దాం. 80 to 84 ఉంటాడు. 1881లో మొట్టమొదటిసారి దశాబ్ద జనాభా లెక్కలు ఈయన కాలంలోనే జరిగింది. 1881 దశాబ్ద జనాభా లెక్కలు. అలాగే స్థానిక స్వపరిపాలన 82లో ఈయనని తీసుకొచ్చాడు, పితామహుడు అంటారు అందుకని. ఆ తర్వాత హంటర్ కమిటీని కూడా ఈయనని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ లార్డ్ కర్జన్ గురించి చూద్దాం.
లార్డ్ కర్జన్ గురించి 1909 to 1905 ఉంటాడు. బెంగాల్ విభజన ఈయన చేశాడు 1905లో. అలాగే 1904లో యూనివర్సిటీ చట్టాన్ని కూడా లార్డ్ కర్జనే తీసుకురావడం జరిగింది. ఇది ఈయన గురించి. నెక్స్ట్ సో ఇలా ప్రతి గవర్నర్ జనరల్ గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఇందులో. సో ప్రతిదీ ఇంపార్టెంట్ చదవాల్సిందే. క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇది గ్రూప్స్ లెవెల్ కూడా ఉపయోగపడుతుంది. సో నోట్ చేసుకోండి. మింటో 2 1905 to 1910 ఫస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పూణేలో ఏర్పాటైంది 1908లో. దీనిని ప్రారంభించింది మింటో 2. అలాగే 1909లో మింటో మార్లే సంస్కరణలు తెచ్చాడు ఈయన. సో మింటో మార్లే ఇవి వాళ్ళ పేర్లు. మింటో అంటే ఈయన పేరు, మార్లే వచ్చేసి ఈయన యొక్క సహకార గవర్నర్. సో వీళ్ళ పేరు మీదుగానే ఈ సంస్కరణలు వచ్చాయి. నెక్స్ట్ 1907లో సూరత్ ఐఎన్సీ మీటింగ్ జరిగితే అందులో మితవాదులు అతివాదులుగా విభజన జరిగింది. ఎవరి కాలంలో అంటే ఈ మింటో 2 టైంలోనే. ఐఎన్సీ మీటింగ్లు కూడా చాలా ఇంపార్టెంట్. దాని గురించి కూడా ఈ పీడిఎఫ్లో ఉంటాయి, డెఫినెట్గా చూడాలి. నెక్స్ట్ హార్డింజ్ 1910 to 16 1911లో ఢిల్లీ దర్బార్ నిర్వహించడం జరిగింది. హార్డింజ్ టైంలోనే. ఈ దర్బార్లోనే రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మొట్టమొదటిసారిగా మార్పు చేశారు. 1911 ఇంపార్టెంట్, ఢిల్లీ దర్బార్ ఇంపార్టెంట్, హార్డింజ్ 2 ఇంపార్టెంట్, ఈ రాజధాని మార్పు కూడా ఇంపార్టెంట్. బెంగాల్ ప్రెసిడెన్సీ 1911లో ఏర్పాటు చేశాడు ఈయన, హార్డింజ్ 2. నెక్స్ట్ చెమ్స్ఫర్డ్ 1916 to 21 ఉంటాడు. ఈయన పేరు మీదుగానే చెమ్స్ఫర్డ్ చట్టం, మాంటెక్ చెమ్స్ఫర్డ్ చట్టం తెచ్చాడు. అలాగే రౌలట్ చట్టాన్ని కూడా ఈయనని తీసుకొచ్చాడు చెమ్స్ఫర్డ్. జలియన్ వాలాబాగ్ ఉదంతం కూడా ఈయన టైంలోనే జరిగింది. సో ఈయన కాలంలో జరిగిన దుష్కరమైన చర్య ఈ జలియన్ వాలాబాగ్ ఈయన కాలంలోనే జరిగింది. ఏప్రిల్ 13 నాడు చూడవచ్చు అది. 1920 సహాయ నిరాకరణ ఉద్యమం కూడా ఈయన టైంలోనే. చాలా అలజడులు జరిగాయి ఈ చెమ్స్ఫర్డ్ కాలంలో. అలాగే అతివాదులు మితవాదులు కూడా కలిసిపోయారు. ఇన్ని అలజడులు జరిగిన తర్వాత వీళ్ళు ఎందుకు విడిపోయి ఉంటారు? సో కలవడం జరిగింది లక్నో ఐఎన్సీలో. సూరత్ ఐఎన్సీలో 1907లో విడిపోతే ఇందులో కలిశారు. ఇది చెమ్స్ఫర్డ్ టైంలో. అలాగే ఇర్విన్ టైంలో చూసుకుంటే లార్డ్ ఇర్విన్ టైంలో సైమన్ కమిషన్ వస్తుంది 1928లో. అలాగే పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని 1929లో మనకు నెహ్రూ డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీపావళి డిక్లరేషన్ కూడా అదే టైంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1930 ఈ దీపావళి డిక్లరేషన్ వచ్చేసి 1929లో దీపావళి టైంకి మీకు స్వాతంత్రం ఇస్తామని వీళ్ళొక అనడం అయితే జరుగుతుంది ఇర్విన్. సో ఇదైతే జరగలేదు. వీళ్ళు పూర్ణ స్వరాజ్ తీర్మానం కూడా చేసుకున్నారు నెహ్రూ వాళ్ళు ఆ టైంలో. అలాగే 1930లో శాసనోల్లంఘన ఉద్యమం ఈయన టైంలోనే జరిగింది. అలాగే 1931లో ఫేమస్ మార్చ్ 5 నాడు గాంధీ ఇర్విన్ ఉడంబడిక జరిగింది. మార్చ్ 5 ఇంపార్టెంట్. నెక్స్ట్ 155 వేవెల్ 1944 to 47 వరకు ఉంటాడు. మార్చ్ ఆ టైం వరకు. మార్చ్ తర్వాత మనకు మౌంట్ బాటన్ వస్తాడు. బ్రిటన్ కింగ్ అట్లీ 1947 ఫిబ్రవరి 20న స్వతంత్రం ఇవ్వనున్నట్లు ప్రకటిస్తాడు. ఎప్పుడు వేవల్ ఉన్న టైంలోనే. సో ఫిబ్రవరి 20 గుర్తుంచుకోవాలి. ఎవరి టైంలో అంటే వేవల్ టైంలో. సో ఈయన టైంలోనే 46 ఆగస్టు 16 నాడు ముస్లిం లీగ్ ప్రత్యక్ష పోరాట దినం అయితే జరిగింది. అంటే ముస్లిం లీగ్ వాళ్ళు ప్రత్యక్ష పోరాట దినాన్ని నిర్వహించుకున్నారు. ఆగస్టు 16 ఇంపార్టెంట్. ఇక ఈయన తర్వాత చాలా తక్కువ టైం ఉంటాడు మౌంట్ బాటన్. 47 మార్చ్ 48 ఆగస్టు వరకు ఉంటాడు. ఈయన కాలంలో స్వతంత్రం మనకు డిక్లేర్ చేయబడింది, వచ్చేసింది. గాంధీ హత్య కూడా ఈయన టైంలోనే జరుగుతుంది. సో ఇది మౌంట్ బాటన్ వరకు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్. సో ఇది గ్రూప్స్ కంటెంట్ నుంచి తీయడం జరిగింది, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అంటాం 1859లో వచ్చింది. అలాగే ఐపీసీ అంటాం ఇండియన్ పీనల్ కోడ్ 1860లో రావడం జరిగింది. సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చేసి 1861లో. అలాగే లార్డ్ కానింగ్ టైంలో హైకోర్టు చట్టం వచ్చింది 1861లో. సో ఇవి చట్టాలు చాలా ఇంపార్టెంట్, ఇప్పటి వరకు కూడా కొనసాగాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సిపిసి, ఐపీసీ, సిఆర్పిసి వెరీ ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ 157 ఫ్యాక్టరీ చట్టాలు కూడా ఈ గవర్నర్ జనరల్ కాలంలో తీసుకురావడం జరిగింది. కొన్ని ఫ్యాక్టరీ చట్టాలు చూద్దాం ఇంపార్టెంట్ ఇవి. 1881 ఫ్యాక్టరీ చట్టం ఫస్ట్ది రిప్పన్ టైంలో. 91లో రెండవది లాన్స్ డాన్. 1911లో మూడవది రెండవ లార్డ్ హార్జన్ టైంలో. 1922లో ఫోర్త్ది లార్డ్ రీడింగ్ టైంలో. అలాగే ఫిఫ్త్ది 1934లో లార్డ్ విల్లింగ్టన్ టైంలో. సిక్స్త్ వచ్చేసి 1948లో రావడం జరిగింది. ఫ్యాక్టరీ చట్టాలు ఖచ్చితంగా చదవాలి ఇవి. నెక్స్ట్ 158 సిపాయిల తిరుగుబాటు గురించి ఒకసారి చూద్దాం. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు తక్షణ కారణం వచ్చేసి మంగల్ పాండే తుపాకీ తూట కొరకడానికి నిరాకరణ చేసేసి. సో అందరూ నిరాకరిస్తారు, కానీ ముందట పడ్డది మంగల్ పాండే. ఈయన లెఫ్టినెంట్ బాగ్ని 1857 మార్చ్ 29 నాడు హత్య చేయడం జరుగుతుంది. నిరాకరించి ఈయన ఏం చేస్తాడు, తట్టుకోలేక లెఫ్టినెంట్ బాగ్ని
వేచి చూశాడు ఇక ఇంతకీ కూడా వాళ్ళు ఇనరకపోవడం వల్ల ఈ లెఫ్టినెంట్ బాగ్ని కాల్చిస్తాడు మార్చి 29 నాడు 1857. సో దీనికి ప్రతిగా ఈ మంగల్ పాండేని పట్టుకొని ఏప్రిల్ 18 నాడు 1857లో మురి తీయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఏప్రిల్ 18, 1857లో మంగల్ పాండేని ఉరి తీస్తారు. ఎందుకు? ఈయన లెఫ్టినెంట్ బాగ్ బ్రిటిష్ వారికి సంబంధించిన వ్యక్తిని ఈయన చంపేస్తాడు. దానికి ప్రతిగా మంగల్ పాండేని చంపేస్తారు. సో ఇది సిపాయిలలో ఒక విప్లవాన్ని చెలరేపింది. సో మన వ్యక్తిని చంపడం జరిగింది. మనందరి సమస్యనే అది, మనందరి కోసం ఒక ఆయన చనిపోయాడని వాళ్ళందరిలో ఒక యూనిటీ రావడం జరగడం వల్ల సిపాయిల తిరుగుబాటు ఉవ్వెత్తున ఎగసింది. 1857 మే 8న మీరట్లో 80 మంది సిపాయిల్ని బంధించేశారు. మే 10న సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ చేసి వాళ్ళు ఢిల్లీ వైపు కదలడం జరిగింది. ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళకంటే మాకు ఇంతకుముందు ఉన్న మొఘలులలో బహదూర్ షానే మాకు రాజుగా ఉండాలి అని వారు బహదూర్ షా ఢిల్లీ కోట వైపు వెళ్ళడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి 159 ఒకసారి చూసుకుంటే, మీరట్లో బందీ అయిన వారిని విడిపించి ఢిల్లీ చేరుకొని ఎర్రకోటలో మొఘల్ చక్రవర్తి 2వ బహదూర్ షా జాఫర్ని మే 11 నాడు చక్రవర్తిగా ప్రకటించుకుంటారు. ఈ బ్రిటిష్ వాళ్ళొద్దు, మాకు ముందు ఉన్న ఈ మొఘల్ చక్రవర్తులే ఉండని అని ప్రకటించుకోవడం అయితే జరుగుతుంది. ఆయనెవరు, వీళ్ళెవరు? మొత్తానికి విదేశీయులే. నెక్స్ట్ 160, ఈ తిరుగుబాటులో పాల్గొన్న రాజకుటుంబాలు, సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న రాజకుటుంబాలు: పీష్వా దత్తపుత్రుడైన నానాసాహెబ్, ఇతని సైన్యాధిపతి తాంతియా తోపే. వెరీ ఇంపార్టెంట్, పీష్వా దత్తపుత్రుడు నానాసాహెబ్ యొక్క సైన్యాధిపతి ఎవరు అని ప్రీవియస్ గ్రూప్ 4లో అడిగిన క్వశ్చన్. తాంతియా తోపే. అవధ్ రాణి బేగం, హజరత్ మహల్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. సో వీళ్ళు తిరుగుబాటులో పాల్గొన్నారు. సో ఇది ఈరోజు మనం ఈ క్లాస్లో 140 నుంచి 160 వరకు ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్ విన్న ప్రతి ఒక్కరు ఎఫెక్టివ్గానే ఉన్నదైతే అనిపిస్తున్నది. ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ అయితే డెఫినెట్గా పొందండి. రెగ్యులర్గా సోషల్ కంటెంట్లో 10 మార్కుల కంటే ఎక్కువ సాధించాలంటే పీడిఎఫ్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అయిపోండి. ఉచితంగా మీకు పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. సో ఈ క్లాస్ అయితే మీకు యూస్ఫుల్గా అనిపించింది అయితే అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువర్స్ బిలీవర్స్ అకాడమీ. దిస్ ఈస్ క్రాంతి ఉప్పు. జై హింద్.